బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 3. ఈ కాంబినేషన్‌ను ఎక్కువగా కొలిక్‌కి యూజ్ చేస్తారు. కొలిక్ అంటే కడుపులో నొప్పి. చిన్న పిల్లల్లో తరచుగా కనిపించే ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే కడుపు నొప్పి అవ్వచ్చు. కడుపు ఉబ్బరించినప్పుడు వచ్చే నొప్పి. కడుపులో గ్యాస్ ఫార్మ్ అయినప్పుడు లేదా గ్యాస్ రిలీజ్ అవునప్పుడు కలిగే కడుపు నొప్పులకు కూడా ఈ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 3 చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ కాంబినేషన్‌ని ఎక్కువగా చిన్న పిల్లలకి యూజ్ చేస్తూ ఉంటాం. చిన్న పిల్లలకే కాకుండా పెద్దవారిలో కనిపించే కడుపు నొప్పికి కూడా ఈ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 3 అనేది చాలా చక్కగా యూజ్ అవుతుంది. అయితే ఈ కాంబినేషన్‌ని ఏ టిష్యూ సాల్ట్స్ యూజ్ చేసి కంబైన్ చేసి మెడిసిన్‌ని తయారు చేశారు. అండ్ ఈచ్ టిష్యూ సాల్ట్ ఒక్కొక్కటి కొలీగ్ మీద ఏ విధంగా వర్క్ అవుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యమైన విషయం ఏంటంటే మెడిసిన్ పొటెన్సీస్ కూడా మనిషి వయసును బట్టి తత్వాన్ని అనుసరించి ఇంకా బాధ యొక్క తీవ్రత ఉన్న స్థానాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. సో ఈ ఛానల్లో ప్రొవైడ్ చేసిన ఎటువంటి టిప్స్నైనా ఫాలో అయ్యే ముందు మీ పర్సనల్ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి తర్వాత పొటెన్సీని నిర్ధారించుకుని మీ డాక్టర్ నిర్ణయించిన తర్వాతే వాడవలసిందిగా మనవి. ఈ కాంబినేషన్లో ఫస్ట్ వచ్చే టిష్యూ సాల్ట్ కాల్గేరియా పాస్. కాల్గేరియా పాస్ అనేక రకాల కడుపు నొప్పుల్లో చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసే రెమెడీ. ముఖ్యంగా చిన్నపిల్లల టీతింగ్ సమయంలో కలిగే లూజ్ మోషన్స్ అండ్ ఇంకా స్టమక్ ఏక్కు చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసే మెడిసిన్. ఈ కాంబినేషన్లో సెకండ్ మెడిసిన్ ఫెర్రంపాస్. ఫెర్రంపాస్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ని క్యూర్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ముఖ్యంగా కడుపు నొప్పి సందర్భాల్లో స్టమక్ ఇన్ఫ్లమేషన్, ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్స్ లాంటివి ఎటువంటివి ఉన్నా కూడా ఫెర్రంపాస్ చాలా చక్కగా క్యూర్ చేస్తుంది. ఈ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 3లో థర్డ్ వచ్చే మెడిసిన్ మెగ్నీషియోఫాస్. మెగ్నీషియోఫాస్ని చాలా రకాల నొప్పులు అంటే పెయిన్స్ ఉన్న సందర్భంలో సజెస్ట్ చేస్తారు డాక్టర్. అలానే కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి అది రిలీజ్ అవ్వక ఇబ్బంది పెడుతూ కడుపు నొప్పిగా ఉన్న సందర్భంలో కూడా మెగ్నీషియోఫాస్ చాలా చక్కగా వర్క్ చేస్తుంది. ఈ కాంబినేషన్లో ఫోర్త్ మెడిసిన్ నేట్రమ్ సల్ఫ్. నేట్రమ్ సల్ఫ్ ఇన్ఫెక్షన్స్ని క్యూర్ చేయడంలోనూ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్స్ని తగ్గించడంలోనూ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే టిష్యూ సాల్ట్. సో ఈ కాంబినేషన్లో మనకి టోటల్గా కాల్కేరియా పాస్, ఫెర్రంపాస్, మెగ్నీషియం పాస్ అండ్ నేట్రమ్ సల్ఫ్ ఇలా 4 సాల్ట్ని కంబైన్ చేశారు ఈ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 3. నెక్స్ట్ వీడియోలో బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 4 గురించి మాట్లాడుకుందాం. బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 4. ఈ కాంబినేషన్ కాన్స్టిపేషన్ మీద వర్క్ చేస్తుంది. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. మన లార్జ్ ఇంటెస్టైన్లో కాంట్రాక్షన్స్ సరిగా లేనప్పుడు మలబద్ధకానికి గురి కావాల్సి వస్తుంది. వీటినే మనం బవల్ మూమెంట్స్ అంటాం. అండ్ ఈ కాంట్రాక్షన్స్నే పెరిస్టాటిక్ మూమెంట్స్ లేదా పెరిస్టాల్సిస్ అని కూడా అంటాం. మనం రోజు తినే ఆహారంలో ఫైబర్ కంటెంట్ తక్కువ ఉన్నా లేదా తగిన మోతాదులో నీళ్లు మనం తీసుకోకపోయినా కూడా ఈ కాంట్రాక్షన్స్ అనేవి సరిగా రాక మన ఫీకల్ మెటర్ హార్డ్ అయిపోయి కాన్స్టిపేషన్ కలుగుతుంది. అదే తగిన మోతాదులో నీళ్లు తీసుకుంటూ దాంతోపాటుగా ఆహారంలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటూ సరైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే పెరిస్టాటిక్ మూమెంట్స్ చక్కగా ఉండి ఫీకల్ మీటర్ స్మూత్గా మారి ఎక్స్క్రియేషన్ స్మూత్గా జరుగుతుంది. అండ్ మలబద్ధకం ఉన్న వాళ్ళు వాటర్ అలాగే ఫైబర్ కంటెంట్ని చూసుకుంటూ ఈ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 4ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మలబద్ధకం నుంచి రిలీఫ్ పొందొచ్చు. ఈ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 4లో ఉన్న సాల్ట్ ఏ పొటెన్సీస్లో కంబైన్ అయినాయి అండ్ ఈచ్ సాల్ట్ కాన్స్టిపేషన్ మీద ఏ విధంగా వర్క్ చేస్తుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కాంబినేషన్లో ఫస్ట్ టిష్యూ సాల్ట్ కాల్కేరియా ఫ్లోర్. కాల్కేరియా ఫ్లోర్ 3x పొటెన్సీలో ఉంది. లార్జ్ ఇంటెస్టైన్ పెరిస్టాటిక్ మూమెంట్స్ స్లోగా ఉన్నప్పుడు వాటిని సరిచేసి పెరిస్టాల్సిస్ సరిగా జరగడానికి
ఈ సిఎఫ్ దోహదపడుతుంది. సెకండ్ రెమెడీ క్యాలిమూర్. క్యాలిమూర్ కూడా 3x పొటెన్సీలోనే ఉంది. మోషన్ స్ట్రక్చర్ క్లే లాగా ఉండటం, మోషన్కి వెళ్ళినప్పుడు సరిగా అవ్వక వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇంకొకసారి వెళ్ళి ట్రై చేయాలి అన్న ఫీల్ ఉన్న సందర్భంలో క్యాలిమూర్ చక్కగా వర్క్ చేసే రెమెడీ. నెక్స్ట్ సాల్ట్ నేట్రమూర్. నేట్రమూర్ 3x పొటెన్సీలో ఉంది. నేట్రమూర్ లివర్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేస్తుంది. సెక్రీట్ అవ్వాల్సిన బైల్ జ్యూసెస్ని చక్కగా సెక్రీట్ అయ్యేలాగా చేసి డైజెషన్కి దోహదపడుతుంది. నెక్స్ట్ సాల్ట్ వచ్చేసి సైలీషియా. సైలీషియా 6x పొటెన్సీలో ఉంది. బవెల్ మూమెంట్స్ని ఇంప్రూవ్ చేసి స్టూల్ని స్మూత్ అయ్యేలాగా చేస్తుంది. అదేవిధంగా కాన్స్టిపేషన్ ఉన్న వారిలో ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ కూడా చక్కగా వర్క్ చేస్తుంది సైలీషియా. సో కాల్కేరియా ఫ్లోర్, కాలిమూర్, నేట్రమూర్ అండ్ సైలీషియా కాంబినేషన్లో రూపొందిన ఈ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 4 కాన్స్టిపేషన్ మీద చక్కగా వర్క్ చేసి కాన్స్టిపేషన్ నుంచి విముక్తి కలిగిస్తుంది. డైట్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ అట్లీస్ట్ 30 to 40 డేస్ కనుక ఈ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 4ని యూస్ చేస్తే కాన్స్టిపేషన్, ఎంత మొండి కాన్స్టిపేషన్ అయినా సరే తప్పక క్యూర్ అవుతుంది. ఇంకా ఈ బయోకెమిక్ 4 కాంబినేషన్ యూస్ చేయడానికి ఏమన్నా డౌట్స్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో ఉన్న ఈమెయిల్ ఐడికి మెయిల్. బయోకెమిక్ టిష్యూ సాల్ట్స్లో వివిధ సాల్ట్స్ని కంబైన్ చేసి బయోకెమిక్ కాంబినేషన్స్ను తయారు చేశారు. ఇవి టోటల్గా 1 to 28 ఉంటాయి. ఈ సిరీస్లో ఇప్పటి వరకు మనం 1 నుంచి 4 వరకు డిస్కస్ చేసుకుందాం. ఇవాళ వీడియోలో బయోకో నెంబర్ 5 గురించి తెలుసుకుందాం. బయోకో నెంబర్ 5 కామన్ కోల్డ్ మీద వర్క్ చేసే రెమెడీ. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అన్ని వయసుల వారు ఏదో ఒక సందర్భంలో కామన్ కోల్డ్కి లేదా రన్నింగ్ నోస్కి గురవుతూనే ఉంటారు. సో ఈ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 5లో ఉన్న టిష్యూ సాల్ట్స్ ఏంటి, అవి మన జలుబు అంటే కామన్ కోల్డ్ని క్యూర్ చేయడంలో ఏ విధంగా యూజ్ అవుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 5లో ఫస్ట్ ఉన్న మెడిసిన్ ఫెరంఫాస్. ఫెరంఫాస్ అన్ని రకాల ఫీవర్స్ మీద చాలా ట్రెమెండస్గా యాక్ట్ చేస్తుంది. ప్రత్యేకించి కామన్ కోల్డ్ వల్ల, అంటే కామన్ కోల్డ్ ఉన్నప్పుడు మనం సాధారణంగా చూసే జ్వర లక్షణాల నుంచి కూడా రిలీఫ్ కలిగిస్తుంది. నెక్స్ట్ సాల్ట్ క్యాలిమూర్. క్యాలిమూర్ కామన్ కోల్డ్లో అంటే రన్నింగ్ నోస్ ఉన్నప్పుడు, ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఇబ్బందిగా ఉన్నా, లేదా నోస్లో ఉంచి వచ్చే డిశ్చార్జ్ వైట్లో ఉన్నా కూడా మనం క్యాలిమూర్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సాల్ట్ వచ్చి నేట్రమూర్. నేట్రమూర్ హోమియోపతిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్లో చాలా ఒక వర్స్టైల్ రెమెడీ అని చెప్పాలి. చాలా రకాల డిసీజెస్లో అనేక రకాలుగా వర్క్ చేసి పేషెంట్స్కి రిలీఫ్ కలిగించే వన్ ఆఫ్ ది వర్సిటైల్ రెమెడీ నేట్రమూర్. ఈ నేట్రమూర్ జలుబు మీద ఏ విధంగా పనిచేస్తుంది అంటే కంజెషన్ను తగ్గిస్తుంది. నోస్ బ్లాకేజ్ ఉన్న సందర్భంలో కూడా నేట్రమూర్ వాడకంతో రిలీఫ్ కలుగుతుంది. ఇక ఈ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 5లో లాస్ట్ ఉన్న టిష్యూ సాల్ట్ కాలిసల్ఫ్. నోస్ బ్లాకేజ్ ఉండడం లేదా నోస్ లోపల ఒక థిక్ లేయర్ ఆఫ్ మ్యూకస్ ఫామ్ అవ్వడం, లేదంటే నోస్లోంచి వచ్చే డిశ్చార్జ్ ఎల్లో షేడ్స్లో ఉన్నా కూడా కాలిసల్ఫ్ అనేది సజెస్టబుల్ రెమెడీ. సో కామన్ కోల్డ్ మీద వర్క్ చేసే ఈ టిష్యూ సాల్ట్స్ని కంబైన్ చేసి, అంటే ఫెరంఫాస్, నేట్రమూర్, నేట్రన్సల్ఫ్, క్యాలిమూర్ను కంబైన్ చేసి రూపొందించిన బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 5 కామన్ కోల్డ్ని క్యూర్ చేయడంలో చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసే రెమెడీ. అసలు ఈ బయోకెమిక్ కాంబినేషన్స్ అంటే ఏంటి అండ్ ఈచ్ టిష్యూ సాల్ట్ యాక్షన్ ఎట్లా ఉంటుంది అనే వీడియోస్ అన్నీ కూడా మీకు ఛానల్లో దొరుకుతాయి. ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో రిలేటెడ్ వీడియో లింక్స్లో వెళ్ళి వాటిని చూడొచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఈమెయిల్ ఐడి అయినా నా ఈమెయిల్ ఐడి ఉంటుంది, దాంట్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు.
బయోకెమిక్ కాంబినేషన్స్ వీడియో సిరీస్లో ఇది 6ది. అంటే ఈరోజు మనం బయోకెమిక్ 6 గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. కాఫ్, కోల్డ్, క్యాటర్, జలుబు, దగ్గు, పిల్లి కూతుల మీద ట్రెమెండస్ ఎఫెక్ట్ చూపించే రెమెడీ బైకో నెంబర్ 6. సంవత్సరం పొడవునా చిన్నగానో పెద్దగానో దగ్గు లక్షణాలు ఉండటంతో పాటు జలుబు లేదా గొంతులో గరగర మంటూ శబ్దాలు రావటం, ఛాతీ అంతా పట్టేసినట్టు ఉండడం, చిన్న పని చేసినా ఆయాసం రావటం అంటే కంజెషన్ ఉండడం వల్ల, అండ్ దాంతో పాటుగా పిల్లి కూతులు వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు మనం బైకో నెంబర్ 6ని యూస్ చేయొచ్చు. ఈ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 6లో వరుసగా ఏ టిష్యూస్ కంబైన్ అయి ఉన్నాయి అండ్ ఈచ్ టిష్యూ సాల్ట్ యాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 6లో ఫస్ట్ వచ్చే టిష్యూ సాల్ట్ వచ్చేసి ఫెరంఫాస్. ఫెరంఫాస్ చాలా రకాల జ్వరాల మీద చక్కగా వర్క్ చేసే రెమెడీ. ఇది రెగ్యులర్గా మన టిష్యూ సాల్ట్స్ సిరీస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిందే. అలాగే అన్ని విధాల జ్వరాలతో పాటు కోల్డ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ఫీవర్స్ను కూడా తగ్గించడంలో ఫెరంఫాస్ చాలా బాగా వర్క్ చేస్తుంది. సెకండ్ టిష్యూ సాల్ట్స్ వచ్చేసి క్యాలిమోర్. నోస్ బ్లాకేజ్ అయినా, గొంతులో గరగర శబ్దాలు ఎక్కువగా ఉన్నా, లేదా ఛాతీ అంతా కఫం పట్టేసి ఉన్నట్టు సిమ్టమ్, అంటే కఫం తెగదు కదా ఎంత తగ్గినా కూడా, అటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి క్యాలిమోర్ చక్కగా వర్క్ చేస్తుంది. దీన్ని మనం ఎక్స్పెక్టోరెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టిష్యూ సాల్ట్ మెగ్నీషియా ఫాస్. మెగ్నీషియా ఫాస్ హోమియోపతిక్ మెడిసిన్స్లో ఉన్న వన్ ఆఫ్ ద పెయిన్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. సో జలుబున్న సందర్భంలో, జలుబు జ్వరం ఉన్న సందర్భంలో ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వంటి సింటమ్స్ కనిపించడం చాలా కామన్. అటువంటి సందర్భంలో మెగ్నీషియా ఫాస్ను యూస్ చేసుకుంటారు. తర్వాతి సాల్ట్ నేట్రమోర్. నేట్రమోర్ ఎలర్జెటిక్ కండిషన్స్ని క్యూర్ చేస్తుంది. ఎలర్జీ వల్ల కలిగిన కోల్డ్స్ లేదా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఫీవర్స్ని క్యూర్ చేయడంలో చాలా బాగా వర్క్ చేస్తుంది నేట్రమోర్. బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 6లో లాస్ట్ మనం డిస్కస్ చేసుకునే సాల్ట్ నేట్రమ్ సల్ఫ్ గురించి. నేట్రమ్ సల్ఫ్ రన్నింగ్ నోస్ మీద బాగా వర్క్ చేస్తుంది. ముఖ్యంగా మనకి రన్నింగ్ నోస్ ఉన్నప్పుడు కానీ, లేదా దగ్గినప్పుడు వచ్చే కఫం కానీ ఎల్లో షేడ్లో కనిపిస్తూ ఉంటే నేట్రమ్ సల్ఫ్ సజెస్టబుల్ రెమెడీ. సో ఈ బయోకెమిక్ కాంబినేషన్లో టోటల్గా 5 సాల్ట్స్ కంబైన్ అయ్యాయి. అవి వరుసగా ఫెరంఫాస్, క్యాలిమోర్, మెగ్నీషియా ఫాస్, నేట్రమోర్ అండ్ నేట్రమ్ సల్ఫ్. ఈ కాంబినేషన్లో తయారైన బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 6 మనకి జలుబు, దగ్గు, పిల్లి కూతల మీద వర్క్ చేసే రెమెడీ. ఈచ్ టిష్యూ సాల్ట్ గురించి డీటెయిల్ వీడియో చూడాలన్నా, లేదా అసలు ఈ బయోకెమిక్ కాంబినేషన్స్ ఏంటి అని తెలుసుకోవాలన్నా మన డిస్క్రిప్షన్లో రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ వీడియోస్ని చూడండి. సున్నముఖి ఆకు, దీన్నే ఆయుర్వేదంలో స్వర్ణముఖి అని కూడా అంటారు. ఈ ఆకుతో చేసుకునే గృహ వైద్య చిట్కాల గురించి చేస్తున్న సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో. సున్నముఖి ఆకు ప్రత్యేకత, అది ఎటువంటి డిసీజెస్ మీద వర్క్ చేస్తుంది, అన్ని విషయాల గురించిన డీటెయిల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. సున్నముఖి ఆకుతో గృహ వైద్య చిట్కాల్లో ఫస్ట్ టిప్, 100 ml కొబ్బరి నూనెలో ఒక 30 grams సున్నముఖి ఆకు చూర్ణాన్ని వేసి ఒక ఇనుప మూకుడులో కలిపి పెట్టుకుని దాన్ని 20 నుంచి 30 minutes వరకు మీడియం ఫ్లేమ్ మీద ఒక బాయిల్ వచ్చే వరకు చక్కగా కాచాలి. కాచిన దాన్ని వడగట్టుకుని ఒక గాజు సీసాల్లో భద్రపరచుకోవాలి. లేదంటే సున్నముఖి ఆకులు, ఫ్రెష్ ఆకులు దొరికినా సరే ఈ చిట్కాకి చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే ఒక ఇనుప మూకుడులోనే 100 grams అంటే 100 ml ఆఫ్ కొబ్బరి నూనె వేసి దాంట్లో ఒక 30 grams మనం ఈ ఆకులను వేసి 30 to 40 grams వరకు కూడా వేసుకోవచ్చు. ఈ ఆకుల్ని వేసుకుని అవి బాగా నల్లగా అయిపోయే వరకు ఆ నూనెని కాస్తూనే ఉండాలి. అలాగా నల్లగా మారిన తర్వాత ఆ కొబ్బరి నూనెని
చక్కగా ఫిల్టర్ చేసుకొని ఒక గాజు సీసాలో భద్రపరుచుకుని వీక్‌కి ట్వైస్ కానీ, థ్రైస్ కానీ మొత్తం కుదుళ్ళకి చక్కగా పట్టేలా అప్లై చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటే చుండ్రు నివారింపబడుతుంది. దాంతో పాటు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఇంకా హెయిర్ ఫాలికల్స్ అంటే స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి కదా! అవి కూడా క్యూర్ అవుతాయన్నమాట. ఇలా హెయిర్ హెల్త్‌లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ కొబ్బరి నూనె అనుపానంతో తయారు చేసుకున్న సునాముఖి ఆకు మిశ్రమం. ఈ సునాముఖి ఆకు సెకండ్ టిప్ బాడీ స్ట్రెంథెనింగ్ కోసం. దీనికోసం మనం తేనె అనుపానంతో సునాముఖి ఆకుని వాడుకోవాలి. ఒక పావు తులం సునాముఖి చూర్ణం. తులం అంటే 10 గ్రామ్స్. సో, ఒక పావు తులం సునాముఖి చూర్ణాన్ని ఒక స్పూన్ తేనెలో కలుపుకుని నాలుక మీద రాసి దాన్ని శుభ్రంగా చప్పరించి మింగేయాలి. ఈ విధంగా ఒక 40-60 డేస్ వాడకం వల్ల బాడీ చక్కగా స్ట్రెంథెన్ అవుతుంది. బాడీ స్ట్రెంథెన్ అవ్వటం మీరు నోటీస్ కూడా చేయగలుగుతారు. ఇంకా దాంతో పాటు చాలా చేంజెస్‌ని నోటీస్ చేస్తారు. తరువాతి చిట్కా పావు తులం సునాముఖి ఆకుని ఒక స్పూన్ గుల్కంద్‌లో కలుపుకుని మనం మధ్యాహ్నం చేసే భోజనానికి ఒక గంట ముందు చక్కగా అంటే పావు తులం సున్నముఖి ఆకుని ఒక స్పూన్ గుల్కంద్‌లో కలుపుకుని బాగా నమిలి మింగేస్తే ఆ రసాన్నంతా చక్కగా మింగేస్తే ఆకలిలేమి, అరుచి వంటి సమస్యలు తీరుతాయి. దాంతోపాటు ఇండైజేషన్‌ని క్యూర్ చేసి డైజెషన్‌ని మెరుగుపరచడంలో కూడా ఈ అనుపానంతో చేసిన ఈ మిక్స్చర్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చిట్కా ఒక అరతులం పటిక బెల్లం చూర్ణంలో పావు తులం సునాముఖి ఆకు చూర్ణాన్ని కలుపుకొని దీన్ని రోజు ఉదయం తీసుకుంటుంటే బాడీ స్ట్రెంథెన్ అవ్వటమే కాకుండా ఆడవారిలో ఎక్కువగా కనిపించే బ్రెస్ట్‌లో పోటులు లాంటి పెయిన్ ఉంటుంది కదా! ఆ పెయిన్ నుంచి కూడా ఈ మిశ్రమం రిలీవ్ చేస్తుంది. ఇక సునాముఖి ఆకుతో పాటించే గృహ చిట్కాల్లో ఈ వీడియోలో లాస్ట్ టిప్ ఏంటంటే తులం అంటే ఒక టేబుల్ స్పూన్ అంత ఆవు నెయ్యిలో నాటు ఆవు నెయ్యిలో మాత్రమే ఒక 5 గ్రామ్స్ సునాముఖి ఆకు చూర్ణాన్ని కలుపుకొని రోజు ఉదయం పరగడుపున సేవిస్తూ ఉంటే గనక కీళ్ళ నొప్పులు చాలా వరకు రిలీవ్ వస్తుంది. చాలా వరకు కాదు, దీని రెగ్యులర్ యూజెస్ వల్ల కీళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. మోకాళ్ళ నొప్పులు లేదంటే వేళ్ళు జాయింట్స్‌లో కలిగే నొప్పులు అన్నీ కూడా చక్కగా క్యూర్ చేస్తుంది ఆవు నెయ్యితో సునాముఖి ఆకు కలిపి తీసుకున్న మిక్స్చర్. డయాబెటిస్ వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద ప్రతివారు ఈ డయాబెటిస్‌కి గురవుతున్నారు. అండ్ ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ అని కూడా పిలుస్తున్నారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో డయాబెటిక్ గురించిన సరైన అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. దాంతో పాటుగా డయాబెటిస్‌ని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు దాన్ని ఏ విధంగా రివర్స్ చేసుకోవాలి, లేదా ఇన్సులిన్ ప్రొడక్షన్‌ని ఎలా పెంచుకోవాలి అన్న అంశాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మన ప్యాంక్రియాస్ తక్కువ లెవెల్‌లో ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేసినా, లేదా ఇన్సులిన్ ప్రొడక్షన్‌ని టోటల్‌గా ఆపేసినా, లేదా మన బాడీ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్‌కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్న సిట్యుయేషన్స్‌లో మనం డయాబెటిక్‌కి గురవ్వాల్సి ఉంటుంది. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని క్యూర్ చేసి డయాబెటిస్‌ను రివర్స్ చేయడానికి యూజ్ అయ్యే వన్ ఆఫ్ ద రెమెడీస్‌లో బైకో నంబర్ 7 ఒకటి. ఈ బైకో నంబర్ 7లో ఉన్న టిష్యూ సాల్ట్స్ అండ్ ఈచ్ సాల్ట్ యాక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ కాంబినేషన్లో ఫస్ట్ ఉన్న సాల్ట్ కాల్కేరియా పాస్. మనందరికీ తెలిసిన విషయమే, కాల్కేరియా పాస్ని మనం శరీరంలో కాల్షియం తగ్గిన సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే డయాబెటిస్‌లో ఉన్న జనరల్‌గా కలిగే వీక్‌నెస్‌ను అండ్ డయాబెటిస్‌లో కనిపించే జాయింట్ పెయిన్స్‌ను క్యూర్ చేయడంలో కాల్కేరియా పాస్ ఎఫెక్టివ్‌గా వర్క్ చేసే రెమెడీ. నెక్స్ట్ సాల్ట్ ఫెరమ్ పాస్. ఫెరమ్ పాస్ కూడా డయాబెటిస్‌లో కనిపించే జనరల్‌గా ఉండే వీక్‌నెస్‌ని క్యూర్ చేయడంలో, దాంతో పాటుగా థర్స్ట్‌ని అంటే ర్యాపిడ్‌గా ఉన్న థర్స్ట్‌ని రెగ్యులేట్ చేయడంలో కూడా యూజ్ అవుతుంది. అండ్ డయాబెటిస్ వాళ్ళకి జనరల్‌గా కలిగే ఒంట్లో
వేడిగా ఉండటం, ఒళ్ళు వేడిపడినట్టు వెచ్చగా ఉండటం వంటి సింప్టమ్స్‌ని కూడా ఫెయిర్ అండ్ ఫాస్ట్ చాలా ఎఫెక్టివ్‌గా క్యూర్ చేస్తుంది. డయాబెటిక్ కాంబినేషన్ అయిన బైకో నంబర్ 7లో నెక్స్ట్ వచ్చే టిష్యూ సాల్ట్ క్యాలిబాస్. క్యాలిబాస్ నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్‌లో ఉన్న డిజార్డర్స్‌ని సరి చేస్తుంది. దానివల్ల డయాబెటిక్స్‌లో మనం కామన్‌గా చూసే రెస్ట్‌లెస్‌నెస్ లేదా స్లీప్‌లెస్‌నెస్ వంటి సమస్యల మీద చక్కగా వర్క్ చేసి వారికి రిలాక్సేషన్‌ని కలిగిస్తుంది. నేట్రంపాస్. నేట్రంపాస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి యూజ్ చేయొచ్చు. అట్లానే డయాబెటిక్ కండిషన్‌లో ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో రిలీఫ్ కలిగించడానికి నేట్రంపాస్ చేసే యాక్షన్ చాలా ట్రెమెండస్‌గా ఉంటుంది. లాస్ట్ సాల్ట్ నేట్రంసోల్. నేట్రంసోల్ లివర్ మీద వర్క్ చేస్తుంది. లివర్ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తుంది. తద్వారా బైల్ జ్యూసెస్ అవన్నీ సరిగ్గా సెక్రీట్ అయ్యి డైజెషన్ చక్కగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. సో, ఈ బయోకెమిక్ కాంబినేషన్ నంబర్ 7లో ఉన్న ఈచ్ సాల్ట్ గురించి డీటెయిల్‌గా తెలుసుకోవాలి అన్నా, లేదా బయోకెమిక్ కాంబినేషన్స్ అంటే ఏంటి? అసలవి ఎన్నున్నాయండి? వేటి మీద వర్క్ చేస్తాయి? అన్న విషయాల గురించి బ్రీఫ్‌గా తెలుసుకోవాలన్నా కూడా, లేదా ఈ వీడియోలో ఉన్న డౌట్స్‌ని క్లియర్ చేసుకోవాలన్నా, డిస్క్రిప్షన్‌లో ఉన్న రిలేటెడ్ వీడియోస్‌లో అన్ని వీడియోస్ లింక్స్ ఇచ్చి ఉన్నాయి. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీ డౌట్స్‌ని క్లియర్ చేసుకోగలరు. లేదా ఇంకేదైనా డౌట్స్ మిగిలిపోతే మెయిల్ ఐడీ ఉంది డిస్క్రిప్షన్ బాక్స్‌లోనే దానికి మెయిల్ చేయొచ్చు. సునాముఖి చూర్ణంతో గృహ వైద్య చిట్కాలు సిరీస్‌లో ఇది సెకండ్ వీడియో. ఇంతకు ముందు వీడియోస్‌లో మనం సునాముఖి ఆకు ప్రత్యేకత అండ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్స్‌లో అంటే వైద్య విధానాల్లో ఈ సునాముఖి ఆకుని ఏ విధంగా యూజ్ చేస్తారు, దాంతో పాటుగా సునాముఖి ఆకుతో కొన్ని రకాల గృహ చిట్కాలను గురించి మనం ఆల్రెడీ 2 వీడియోస్ చేసుకున్నాం. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్‌లో రిలేటెడ్ వీడియోస్‌లో దొరుకుతుంది. ఈ వీడియోలో మరికొన్ని చిట్కాలను తెలుసుకుందాం. ఈ వీడియోలో ఫస్ట్ చిట్కా ఒక 50 గ్రామ్స్ పెరుగులో అంటే 5 తులాల పెరుగులో 1 తులం వరకు సునముఖి ఆకుని కలిపి ఒక పావు గంట నానబెట్టుకోవాలి. రాత్రి భోజనమైన 2 గంటల తర్వాత ఈ మిశ్రమాన్ని సేవించి పడుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేయటం వల్ల బాడీ డీటాక్సిఫై అయ్యి బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది. సెకండ్ టిప్ వచ్చేసి సునాముఖి ఆకు చూర్ణం పావు తులం. దాంతో పాటుగా ఫిరంగి చెక్క చూర్ణం కూడా పావు తులం. ఫిరంగి చెక్క ఎట్లా ఉంటుంది అనేది నేను ఇక్కడ ఒక పిక్చర్‌ని యాడ్ చేస్తాను. ఆ చెక్క చూర్ణం పావు తులం, సునాముఖి ఆకు చూర్ణం పావు తులం. ఈ రెండిటిని కలిపి రెగ్యులర్‌గా అంటే మినిమమ్ ఒక 40 డేస్ సేవిస్తే అది అంటే ఆ మిక్స్చర్ కలిపేసి ఫస్ట్ దాన్ని మింగేసిన తర్వాత కొంచెం వార్మ్ వాటర్ తాగాలి దాని వెనకనే అనమాట. వార్మ్ అంటే వార్మ్ కన్నా కొంచెం వేడిగా ఉండాలి. అది మనం సహించగలిగిన వేడైతే సరిపోతుంది. అలాగా కొంచెం హాట్‌గా ఉన్న వాటర్ తాగుతూ ఇలా ఒక 40 డేస్ చేస్తే గనక ఐసైట్ చక్కగా మెరుగుపడుతుంది. తర్వాతి టిప్ చూస్తే గనక ఒక అరకప్పు ఆవు పాలు. అది కొంచెం వార్మ్‌గా ఉండాలి. ఆ పాలలో అరతులం వరకు సునాముఖి ఆకు చూర్ణాన్ని కలిపి నైట్ భోజనమైన 2 గంటల తర్వాత సేవించాలి. ఈ విధంగా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే బాడీలో బ్లడ్ ప్యూరిఫై అవ్వడమే కాకుండా కొత్త బ్లడ్ సెల్స్ కూడా పుడతాయి. ఒక పావు తులం సునాముఖి ఆకు చూర్ణాన్ని చప్పరించి మింగేసిన తర్వాత వెంటనే 2 డేట్స్ అంటే ఎండు ఖర్జూరాలు డ్రై డేట్స్ అన్నమాట. వీటిల్ని చక్కగా నమిలి మింగేయాలి. అంటే చూర్ణం తీసుకున్న వెంటనే తీసుకోవాలి వీటిని కూడా. ఈ విధంగా చేస్తే గనక మనకి దంత సమస్యలు నివారింపబడతాయి. చిగుళ్ళ నుంచి రక్తం కారటం వంటి సమస్యలు తగ్గటమే కాకుండా శ్వాస అంటే బ్యాడ్ బ్రీత్ కూడా నివారించబడుతుంది. తర్వాతి టిప్ ఒక పావు కప్పు దానిమ్మ జ్యూస్. దీంట్లో ఒక పావు తులం వరకు సునాముఖి ఆకు చూర్ణాన్ని కలిపేసి, దీన్ని మనం సేవిస్తే అంటే భోజనం చేయటానికి ఒక అరగంట ముందు, లేదంటే భోజనం చేసేసిన తర్వాత అయితే గనక ఒక 3 గంటల తర్వాత దీన్ని సేవిస్తూ ఉంటే గనక లంగ్స్‌లో ఉన్న డిజార్డర్స్ అన్నీ క్యూర్ అవుతాయి. చాలా రకాల లంగ్ డిసీజెస్‌లో ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది ఈ మిక్స్చర్.
దాంతో పాటుగా డైజెస్టివ్ ట్రాక్ట్‌లో ఉన్న మలినాలన్నీ కూడా తొలగించబడి చక్కగా డీటాక్సిఫై అవుతుంది. రానున్న వీడియోస్‌లో మరిన్ని గృహ చిట్కాల గురించి అంటే సునాముఖి ఆకుతో చేసుకునే మరిన్ని గృహ చిట్కాల గురించి తెలుసుకుందాం. బయోకెమిక్ టిష్యూ సాల్ట్స్, వీటినే షుష్లర్ సాల్ట్స్ అని కూడా అంటారు. హోమియోలో బయోకెమిక్ ట్రీట్మెంట్‌కి ఒక సెపరేట్ ప్లేస్ ఉంది. అయితే ఈ బయోకెమిక్ కాంబినేషన్ సిరీస్‌లో మనం ఇవాళ చేస్తున్నది 8థ్ వీడియో. ఇప్పటి వరకు బయోకెమిక్ కాంబినేషన్స్ 7 కాంబినేషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అవి వరుసగా ఫస్ట్‌ది వచ్చేసి అనీమియా, సెకండ్‌ది ఆస్మా, థర్డ్ కొలిక్, తర్వాతది కాన్‌స్టిపేషన్, తర్వాత కామన్ కోల్డ్, ఆ తర్వాత కోల్డ్, కాఫ్, క్యాటర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంకా బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 7థ్ అయిన డయాబెటిక్ కాంబినేషన్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ బయోకెమిక్ నెంబర్ 8 గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 8 అనేది డయేరియా మీద వర్క్ అవుతుంది. డయేరియా అంటే లూజ్ మోషన్స్. ఇలా లూజ్ మోషన్స్ ఉన్న సందర్భంలో బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 8 అంటే బైకో నెంబర్ 8ని ఏ విధంగా యూజ్ చేయాలి? అండ్ ఈ కాంబినేషన్ డిఫరెంట్ బయోకెమిక్ సాల్ట్స్‌ని మిక్స్ చేసి రూపొందించబడిందనమాట. అయితే ఈ కాంబినేషన్‌లో ఎటువంటి సాల్ట్స్ ఉన్నాయి? అవి డయేరియా మీద ఈచ్ సాల్ట్ యాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ, ఫుడ్ పాయిజనింగ్ వల్ల, లేదంటే చిన్న పిల్లల్లో టీతింగ్ సమయంలో అంటే వారికప్పుడే పళ్ళు వస్తున్న సమయంలో మనం ఎక్కువగా ఈ లూజ్ మోషన్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఈ లూజీస్ సింప్టమ్స్ ఎట్లా ఉంటుందంటే, మనం పాస్ చేసిన స్టూల్ చాలా వాటరీగా, లూజ్‌గా ఉంటుంది. తిన్న ఫుడ్ చాలా వరకు డైజెస్ట్ అవ్వక మోషన్‌లో ఫుడ్ పార్టికల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఫ్లాటులెన్స్ కూడా నోటీస్ చేయొచ్చు. అంటే గ్యాస్ కూడా పాస్ అవుతూ ఉంటుందనమాట. ఇక కొందరిలో అయితే పొట్ట ఉబ్బరించి బాగా బిగుతుగా తయారవుతుంది. ఇక స్టూల్‌లో కూడా బ్లడ్‌ని మనం చూడొచ్చు. అయితే ఈ బ్లడ్ నోటీస్ చేసిన ఎర్లీ స్టేజెస్‌లో కూడా మనకి బైకో నెంబర్ 8 అనేది బాగా వర్క్ అవుతుంది. ముఖ్యంగా ఈ లూజ్ మోషన్స్ వల్ల మనకి బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా లాస్ అయిపోతాయన్నమాట. వాటిని ఫుల్‌ఫిల్ చేసి ఉంచటంలో కూడా బయోకెమిక్ కాంబినేషన్ పాత్ర చాలా ట్రెమెండస్‌గా ఉంటుంది. ఈ బైకో నెంబర్ 8లో ఫస్ట్ ఉన్న సాల్ట్ కాల్కేరియా పాస్. కాల్కేరియా పాస్ ఇండైజేషన్ మీద చాలా మంచిగా వర్క్ చేసే రెమెడీ. మన డైజెషన్ ప్రాసెస్‌లో రిలీజ్ అవ్వాల్సిన ఆల్ టైప్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్‌ను ప్రాపర్‌గా రిలీజ్ అయ్యేలాగా చేసి, ఇండైజేషన్‌ను నిర్మూలించి, ఇన్ఫెక్షన్స్ తగ్గించి, డయేరియాని క్యూర్ చేస్తుంది. బైకో నెంబర్ 8లో సెకండ్ యూజ్ చేసిన టిష్యూ సాల్ట్ ఫెర్రంఫాస్. ఫెర్రంఫాస్ బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్‌ని క్యూర్ చేయడంలో చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ చేసే రెమెడీ. ఇన్ఫెక్షన్స్ వల్ల టెంపరేచర్ ఉన్న సందర్భాల్లో కూడా మనం ఫెర్రంఫాస్‌ని యూజ్ చేయొచ్చు. ఇన్ఫెక్షన్స్ తగ్గించి డయేరియాని మంచిగా క్యూర్ చేస్తుంది ఫెర్రంఫాస్. ఈ కాంబినేషన్‌లో తర్వాత యూజ్ చేసిన సాల్ట్ క్యాలిపాస్. క్యాలిపాస్ నర్వస్ సిస్టమ్ మీద వర్క్ చేసే రెమెడీ. డిప్రెషన్‌లో ఉన్న యాంగ్జైటీ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ చాలా మందికి లూజ్ మోషన్స్ పట్టుకుంటాయి. ముఖ్యంగా మాట్లాడాలంటే రిజల్ట్స్ వస్తున్న టైంలో కూడా విద్యార్థులు అధికమైన యాంగ్జైటీకి, స్ట్రెస్‌కి లోనయ్యి వారిలో కూడా మనం ఈ లూజ్ మోషన్స్‌ని నోటీస్ చేయొచ్చు. సో, ఈ క్యాలిపోస్ అనేది నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేసి డిప్రెషన్, స్ట్రెస్ వంటి సింప్టమ్స్‌ను తగ్గించి, ఈ డిప్రెషన్, స్ట్రెస్ వల్ల కలిగే లూజ్ మోషన్స్‌ను కూడా నియంత్రిస్తుంది. దీంట్లో ఉన్న తర్వాతి సాల్ట్ క్యాలిసల్ఫ్. క్యాలిసల్ఫ్ కూడా ఇన్ఫెక్షన్స్ మీద వర్క్ చేస్తుంది. ఇంటెస్టైన్స్‌లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా వాటిని క్యూర్ చేసి, తద్వారా డయేరియాని కూడా నిర్మూలిస్తుంది. ఇక ఈ బైకో నెంబర్ 8 ఈ కాంబినేషన్‌లో లాస్ట్ ఉన్న మెడిసిన్ నేట్రమ్సల్ఫ్. లూజ్ మోషన్స్ యెల్లో షేడ్‌లో అవుతున్నప్పుడు మనకి నేట్రమ్ సల్ఫ్ అనేది చాలా బాగా యూజ్ అయ్యే రెమెడీ. నేట్రమ్ సల్ఫ్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న కాలిసల్ఫ్ కూడా మన ఒంట్లోని ఏ పార్ట్ నుంచి కూడా అయ్యే డిశ్చార్జెస్ అన్నీ ఏవైనా సరే యెల్లో షేడ్‌లో ఉంటే మనకి ఈ నేట్రమ్ సల్ఫ్ కానీ, కాలిసల్ఫ్ కానీ యూజ్ చేయొచ్చు. సో, ఈ డయేరియా కేస్‌లో
లూజ్ మోషన్స్‌లో యెల్లో షేడ్ కనిపించినప్పుడు మనకి ఈ నేట్రమ్ సల్ఫే అనేది సూటబుల్ రెమెడీ. దాంతో పాటుగా లూజ్ మోషన్స్ ఎక్కువ మోతాదులో అవుతున్నప్పుడు బాడీ డీహైడ్రేట్ అవుతుందనమాట. ఈ విధంగా డీహైడ్రేట్ అవ్వకుండా సాల్ట్స్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేయడానికి కూడా మనకి ఈ నేట్రమ్ సల్ఫే అనేది చక్కగా యూజ్ అయ్యే రెమెడీ. సో, టోటల్‌గా 5 డిఫరెంట్ టిష్యూ సాల్ట్స్‌ని కంబైన్ చేసి తయారు చేసినది ఈ బైకో నంబర్ 8. సో, దీంట్లో మనం వరుసగా కాల్కేరియా ఫాస్, ఫెర్రమ్ ఫాస్, కాలీఫాస్, కాలీసల్ఫ్‌తో పాటు నేట్రమ్ సల్ఫర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, హోమియోపతిలో ఎటువంటి రెమెడీ అయినా కూడా అది మనిషి ఏజ్, మనిషి వెయిట్, బాధ తీవ్రత, బాధ లొకేట్ అయ్యున్న ప్రాంతం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక సింప్టమ్స్, వాళ్ళలో ఉండే ఎవర్షన్స్, అగ్రివేషన్స్ అన్నీ నోటీస్ చేసుకొని డోసేజ్ అనేది నిర్ధారించాల్సి ఉంటుంది. ఇక అలానే హోమియోలో మెయిన్‌గా కన్సిడర్ చేసేది బాడీ కాన్స్టిట్యూషన్. సో, కాన్స్టిట్యూషన్ ట్రీట్‌మెంట్‌కైనా, లేదంటే ఎటువంటి మెడిసిన్ అయినా మోతాదులు నిర్ధారించడానికి చాలా అంశాల్ని పరిశీలించాల్సి ఉంటుంది. సో, ఈ ఛానల్‌లో రికమెండ్ చేసిన ఎటువంటి రెమెడీనైనా యూజ్ చేసే ముందు ఒకసారి మీ పర్సనల్ ఫిజిషియన్‌ని కన్సల్ట్ అయ్యి, వారి సలహా మీద వారు నిర్ధారించిన మోతాదుని మాత్రమే యూజ్ చేయటం సజెస్టబుల్. కాన్‌స్టిపేషన్. దీన్నే మనం తెలుగులో మలబద్ధకం అని కూడా అంటాం. మన బవెల్ మూవ్‌మెంట్స్ సరిగా లేనప్పుడు, అంటే ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే, మనం తీసుకున్న ఆహారం అంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్స్‌లో ఆహారంలోని న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ అంతా జరిగిపోతుంది. మిగిలిన వేస్ట్ పదార్థం ఏదైతే ఉంటుందో, అది లార్జ్ ఇంటెస్టైన్‌లోకి చేరి, మనకి అది రెక్టమ్ ద్వారా బయటికొస్తుంది. మాక్సిమం న్యూట్రిషన్ అంతా దాంతో పాటు వాటర్ లాంటి మేటర్ కూడా అంటే మన ఫుడ్‌లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్స్‌లోనే అబ్జర్ప్షన్ జరిగిపోతుంది. ఈ లార్జ్ ఇంటెస్టైన్‌లోకి చేరిన ఫీకల్ మేటర్ ఏదైతే ఉంటుందో, అది లార్జ్ ఇంటెస్టైన్ నుంచి రెక్టమ్ త్రూ బయటికి రావడానికి అది కొంచెం పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్స్ ఉంటాయన్నమాట లార్జ్ ఇంటెస్టైన్‌లో. ఆ మూవ్‌మెంట్స్‌నే బవెల్ మూవ్‌మెంట్స్ అంటాం లేదా పెరిస్టాల్సిస్ అని కూడా అంటాం. ఆ మూవ్‌మెంట్స్ ప్రాపర్‌గా జరిగినప్పుడు ఆ వేస్ట్ ఫీకల్ మేటర్ అంతా కూడా మనకి యానస్ నుంచి బయటకొచ్చేస్తుంది. అయితే మనం తీసుకున్న ఫుడ్‌లో న్యూట్రిషన్ వాల్యూస్ తక్కువున్నప్పుడు అంటే ముఖ్యంగా ఫైబర్ తగ్గినప్పుడు అండ్ మనం వాటర్ కూడా తక్కువ లెవెల్స్‌లో తీసుకుంటున్నప్పుడు ఈ ఫీకల్ మ్యాటర్ అనేది చాలా హార్డ్‌గా మారిపోతుంది. దానివల్ల మనకి ఈ లార్జ్ ఇంటెస్టైన్‌లో మూవ్‌మెంట్ అనేది సరిగ్గా ఉండదు. ఈ మూవ్‌మెంట్ సరిగ్గా లేకపోవటం వల్ల ఫీకల్ మ్యాటర్ బయటికి రావడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. గట్టిగా మారిపోయి మనకి మోషన్ పాస్ చేసినప్పుడు కూడా కొంచెం కొంచెంగా బయటికి రావటం వాష్‌రూమ్‌కి వెళ్లి వచ్చేసిన తర్వాత కూడా కంప్లీట్‌గా స్టూల్ పాస్ అవ్వలేదన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉండి, మళ్ళా ఇంకొకసారి వాష్‌రూమ్‌కి వెళ్ళాలి అన్న ఫీల్ కలుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఇంకా వాటర్ క్వాంటిటీస్ తక్కువున్నప్పుడు ఇలా ఫీకల్ మ్యాటర్ అనేది హార్డ్‌గా మారిపోయి మనకి కాన్‌స్టిపేషన్ కలుగుతూ ఉంటుంది. కొన్ని సిట్యుయేషన్స్‌లో ముఖ్యంగా పిల్లల్లో మనం గమనిస్తే చిన్న పిల్లల్లో వారికి ఈ స్టూల్ పాస్ చేయటం అనేది చాలా ఇబ్బందిగా మారి కొన్ని కొన్ని సందర్భాల్లో పెద్దవారు ఫింగర్స్‌ని యూజ్ చేసి కూడా మలాన్ని బయటికి తీస్తూ ఉంటారు. అండ్ వారికి స్టూల్ పాస్ చేసే టైంలో కూడా పెయిన్‌ఫుల్‌గా అనిపించటం లేదా ఎంత ట్రై చేసినా స్టూల్ బయటికి రాకపోవటం వంటి వాటి వల్ల వారు డైలీ అంటే రెగ్యులర్‌గా వాష్‌రూమ్‌కి వెళ్ళే అలవాటు కూడా తప్పుతుంది. అంటే వారానికి 2 సార్లో, 3 సార్లో మాత్రమే వాష్‌రూమ్‌కి వెళ్ళటం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక మలబద్ధకం ఉంది అని నోటీస్ చేయడానికి ఇంకొక ఇంపార్టెంట్ సింప్టమ్ ఏంటంటే, స్టూల్ పాస్ చేసిన తర్వాత అది స్టిక్కీగా కమోడ్‌కి అంటుకుపోయి ఉంటుంది. అదే స్టూల్‌లో మాయిశ్చర్ ప్రాపర్‌గా మెయింటైన్ అయ్యి ఉంటే గనక మొత్తం కమోడ్‌లోకి వెళ్ళిపోయి నీట్‌గా ఫ్లష్ ఔట్ అయిపోతుంది. కానీ ఇలాగా మలబద్ధకంతో బాధపడే వారి స్టూలు కొంచెం కమోడ్‌కి స్టిక్ అయిపోయి ఉంటుంది. సో, ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు ఫిజిషియన్‌ని కన్సల్ట్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. ఇంకా ఆహారంలో సరైన న్యూట్రిషన్ వాల్యూస్ చూసుకుంటూ, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ, వాటర్ ఇంటేక్‌ని కూడా రెగ్యులర్‌గా మానిటైజ్ చేసుకొని, చక్కనగా తగిన మోతాదులో వాటర్ ఇంటేక్ కూడా ఉంటే, దాంతో పాటుగా కొన్ని మెడిసిన్స్ సహాయంతో మనం కాన్‌స్టిపేషన్‌ని క్యూర్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే ముఖ్యంగా ఈ మలబద్ధకంతో బాధపడుతున్న వారు
ముఖ్యంగా వారు చేసుకోవాల్సిన అలవాటు ఏంటంటే ఉదయాన్నే లేవగానే కనీసం 1 లీటర్ వరకు వామ్ వాటర్ని తాగాలి. మెల్లగా గ్లాస్లో పోసుకుంటూ సిప్గా ఈ వాటర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగా ఒక టైం అనేది మన సిస్టమ్కి ఒకటి అలవాటు చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా ఈ టైంలో అనేది ఒకటి రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉంటే గనక మనకి ఆ టైంకి మలబద్ధకం వల్ల మనకి స్టూల్ పాస్ అయినా అవ్వకపోయినా పొట్లో ఉన్న గ్యాసెస్ అన్నీ మాత్రం కంపల్సరీ ఇలా బాడీకి రెగ్యులర్గా ఒక టైం అలవాటు చేయటం వల్ల మనం వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు మలబద్ధకం వల్ల ఒకవేళ స్టూల్ పాస్ అయినా అవ్వకపోయినా మన ఇంటెస్టైన్లో ఉన్న గ్యాసెస్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. దానివల్ల చాలా వరకు ఫ్రీ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా ఇలాగే రెగ్యులర్గా చేస్తూ సరైన మెడికేషన్ తీసుకుంటూ ప్రాపర్ డైట్ అండ్ వాటర్ ఇంటేక్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే గనక మనం మలబద్ధకాన్ని నుంచి నివారణ పొందొచ్చు. ఇంతకుముందు కాన్స్టిపేషన్ రిలేటెడ్ వీడియోలో చేసినప్పుడు బయోకెమిక్ కాంబినేషన్ గురించి చెప్పడం జరిగింది కాన్స్టిపేషన్ క్యూర్లో. అయితే బయోకెమిక్ కాంబినేషన్ వాడుకుంటూ హోమియోలో కూడా కొన్ని మెడిసిన్స్తో మనం కాన్స్టిపేషన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఇక మెడికేషన్తో పాటు మన అమ్మమ్మలు నానమ్మలు చెప్పే ఇంటి చిట్కాలు కూడా ఉంటాయి. సో రానున్న వీడియోస్లో హోమియోలో కొన్ని రెమెడీస్, కాన్స్టిపేషన్ మీద వర్క్ చేసే కొన్ని రెమెడీస్, ఇంకా దాంతో పాటుగా మనం హోమ్ రెమెడీస్ అంటే హోమ్ టిప్స్ గురించి కూడా తెలుసుకుందాం. కాన్స్టిపేషన్ మీద మనం చేసుకున్న బయోకెమిక్ కాంబినేషన్ వీడియో కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఈమెయిల్ ఐడికి మెయిల్ చేసి తెలుసుకోగలరు. మన ఛానల్లో నడుస్తున్న బయోకెమిక్ కాంబినేషన్ సిరీస్లో ఇది 9th వీడియో. ఈ వీడియోలో మనం బైకో నెంబర్ 9 గురించి డిస్కస్ చేసుకుందాం. బైకో నెంబర్ 9 డిసెంట్రీ మీద వర్క్ చేసే రెమెడీ. లాస్ట్ వీడియోలో బైకో నెంబర్ 8 గురించి డిస్కస్ చేసుకున్నాం. బైకో నెంబర్ 8 డయోరియా మీద వర్క్ చేస్తుంది. కలుషితమైన ఆహారం తీసుకున్నప్పుడు అంటే ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మన స్టమక్ లేదా ఇంటెస్టైన్స్ ఇన్ఫెక్షన్కి గురవుతాయి. ఈ ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు నీళ్ల విరేచనాలు కలుగుతాయి. వాటినే మనం డయేరియా అంటాం. డయేరియా తర్వాతి స్టేజ్నే మనం డిసెంట్రీ అంటాం. అంటే ఈ నీళ్ల విరేచనాల్లోనే మనకు రక్తపు జీర కనిపించినా లేదా మ్యూకస్ అంటే జిగట పదార్థం కనిపించినా అది డిసెంట్రీగా కన్సిడర్ చేస్తాం. డిసెంట్రీ క్యూర్ చేయడంలో బైకో నెంబర్ 9 చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసే రెమెడీ. డయేరియాకి డిసెంట్రీకి ఉన్న డిఫరెన్సెస్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో సెపరేట్గా చేస్తాను. ఈ వీడియోలో మనం బైకో నెంబర్ 9 అండ్ బైకో నెంబర్ 9లో ఉన్న సాల్ట్స్ ఇవి మనకి డిసెంట్రీ క్యూర్ చేయడంలో ఏ విధంగా యూజ్ అవుతాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. బైకో నెంబర్ 9లో మనకి వరుసగా ఫెర్రంఫాస్, మెగ్నీషియాఫాస్, క్యాలిమోర్ అండ్ క్యాలిఫాస్ సాల్ట్స్లు కలిసి ఉన్నాయి. ఈ సాల్ట్స్ డిసెంట్రీని క్యూర్ చేయడానికి ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది 1 by 1 చూద్దాం. బైకో నెంబర్ 9లో ఉన్న ఫెర్రంఫాస్ బ్లడ్ మోషన్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ వల్ల ఇంటెస్టైన్స్ ఇన్ఫ్లమేషన్కి గురవుతాయి. ఆ ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గించి డిసెంట్రీని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఫెర్రంఫాస్. తర్వాతి సాల్ట్ మెగ్నీషియం ఫాస్. మెగ్నీషియం ఫాస్ని మనం యాంటీస్పాస్మోడిక్గా కన్సిడర్ చేస్తాం. డిసెంట్రీ ఉన్న సందర్భాల్లో పేగుల్లో క్రాంప్స్ వస్తూ ఉంటాయి, మెలితిప్పినట్టు నొప్పి కలుగుతూ ఉంటుంది. ఈ నొప్పి క్యూర్ చేయడంలో మెగ్నీషియం ఫాస్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. తర్వాతి 2 సాల్ట్స్ క్యాలిమోర్ అండ్ క్యాలిఫాస్. ఈ బోత్ సాల్ట్స్ కూడా డిసెంట్రీ ఉన్న సందర్భంలో పేషెంట్ వీక్నెస్ మీద వర్క్ చేస్తాయి. పేషెంట్లో వీక్నెస్ని తగ్గించి సత్తువ కలుగు చేస్తాయి. ఇంకా ఇంటెస్టైన్లో ఉన్న ఇన్ఫెక్షన్ కారణంగా స్టూల్లో అంటే పాస్ చేసే స్టూల్లో మ్యూకస్ కూడా వస్తూ ఉంటుంది. ఈ మ్యూకస్ ప్రొడక్షన్ని తగ్గించి అంటే ఇన్ఫెక్షన్ని తగ్గించడం ద్వారా ఈ మ్యూకస్ ప్రొడక్షన్ని కూడా తగ్గిస్తుంది క్యాలిమోర్ అండ్ క్యాలిఫాస్లు. అలాగే డయేరియాలో కానీ డిసెంట్రీలో కానీ ఎక్కువగా విరేచనాలు అవ్వడం వల్ల పేషెంట్ డిహైడ్రేట్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. బాడీలో ఉన్న సాల్ట్స్ అన్నీ కూడా మోషన్ ద్వారా పాస్ అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళు వీక్ అయిపోతారు, డిహైడ్రేట్ అయిపోతారు, సాల్ట్స్ అన్నీ కోల్పోయి నీరసించిపోతారు.
ఈ బైకో నెంబర్ 9లో ఉన్న 4 సాల్ట్స్ కూడా ఈ సాల్ట్స్ని అంటే మన బాడీలో లూజ్ అయిపోతున్న సాల్ట్స్ని బ్యాలెన్స్ చేయటంలో చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. బాడీ నుంచి పోతున్న సాల్ట్స్ని రీప్లేస్ చేసి మనిషి డిహైడ్రేట్ అవ్వకుండా వీక్ అవ్వకుండా కాపాడతాయి. విరేచనాలు అవ్వడం, విరేచనాలు నీళ్ళగా ఉన్నా లేదా రక్తం కనిపించినా మ్యూకస్ కనిపించినా దాంతో పాటుగా కడుపు నొప్పి, పేగులు మెలితిప్పుతున్నట్టుగా ఉండే నొప్పి వంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. డాక్టర్ ఇచ్చిన సూచనల ప్రకారం బాడీని హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే పల్చగా మజ్జిగ తాగటం, కొబ్బరి బొండం తాగటం లేదా వార్చిన గంజి లాంటివి తాగటం చేస్తుండాలి. పేషెంట్ నీరసించిపోకుండా ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ షుగర్ ఇంకా కొంచెం ఒక చిటికెడంత సాల్ట్ కలిపి మధ్యలో ఇస్తుండాలి. ఇంకా దాంతో పాటుగా బయో కాంబినేషన్ నెంబర్ 9 కూడా యూస్ చేయటం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. బాడీ లూజ్ అయిపోతున్న సాల్ట్స్ అన్ని రీప్లేస్ అయ్యి ఇన్ఫెక్షన్ తగ్గి డిసెంట్రీ క్యూర్ చేయటంలో బైకో నెంబర్ 9 చాలా బాగా వర్క్ అవుతుంది. డిసెంట్రీకి రిలేటెడ్ వీడియోస్లో అంటే డిసెంట్రీ ఫస్ట్ స్టేజ్ అయిన డయేరియా గురించి మనం బైకో నెంబర్ 8ని డిస్కస్ చేసుకున్నప్పుడు తెలుసుకున్నాం. అండ్ బైకో నెంబర్ 9లో డిసెంట్రీ గురించి తెలుసుకున్నాం. అసలు డయేరియా అండ్ డిసెంట్రీ ఈ రెండిటికి మధ్య ఉన్న వేరియేషన్ ఏంటి, ఎటువంటి సిమ్టమ్స్ని మనం కన్సిడర్ చేసుకుని డయేరియా లేదా డిసెంట్రీ అని డయాగ్నోస్ చేస్తాం అనే విషయాల గురించి ఒక డీటెయిల్ వీడియో నెక్స్ట్ చూద్దాం. దాంతోపాటుగా బైకో నెంబర్ 10 గురించి కూడా తెలుసుకుందాం. చలికాలంలో కళ్ళకు సంబంధించి వచ్చే బాధల్లో కళ్ళ నుంచి నీరు కారటం అంటే ముఖ్యంగా చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు కళ్ళ నుంచి నీళ్లు కారటం, కళ్ళు దురదలుగా లేదా మంటగా ఉండటం, కళ్ళు ఇరుపెక్కటం వంటి సిమ్టమ్స్ని చూస్తుంటాం. ఈ సమస్యలు ఎక్కువగా బైక్ రైడ్ చేసే వాళ్ళలో లేదంటే ఎర్లీ మార్నింగ్ జాగింగ్కి వెళ్ళే వారిలో మనం ఎక్కువగా నోటీస్ చేస్తాం. అలానే చలిలో పనులకి వెళ్ళే వాళ్ళు అంటే కూలీ పనులు చేసుకునే వాళ్ళు కానీ లేదా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఈ చలికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం వల్ల కళ్ళు ఎరిపెక్కి కళ్ళల్లో నుంచి నీళ్లు కారటం, దురదలు వంటి సింటమ్స్ కనిపిస్తుంటాయి. కొందరికి ఈ సమస్య నుంచి త్వరగానే ఉపశమనం లభించినప్పటికీ మరికొందరికి ఇది రెగ్యులర్గా బాధించే ఒక సమస్యగా మారిపోతుంది. అలాంటి వారికి హోమియోపతిలో ఒక మంచి రెమెడీ ఉంది. అదే యుఫ్రేషియా. ఈ యుఫ్రేషియా ప్లాంట్ కింగ్డమ్కి చెందిన మెడిసిన్, అంటే ప్లాంట్ నుంచి డిరైవ్ అయిన మెడిసిన్. ఈ యుఫ్రేషియా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ని డైల్యూట్ చేసి పొటెన్సీ చేసిందే యుఫ్రేషియా మెడిసిన్. యుఫ్రేషియా ఎక్కువగా కంటికి సంబంధించిన వ్యాధులకి ఉపయోగిస్తారు. ఇదే కాకుండా లంగ్స్లో బాగా ఫ్లమ్ పేరుకుపోయి దగ్గు, ఇంకా ఫ్లమ్ అనేది కట్ అవ్వకుండా దగ్గు వస్తున్న సందర్భంలో కూడా వాడచ్చు. అలాగే కొన్ని రకాల స్టమక్ ఇన్ఫెక్షన్స్లో కూడా యుఫ్రేషియా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసే రెమెడీ. ముఖ్యంగా ఎన్వైరన్మెంట్లో ఉన్న అలర్జీస్ అంటే ఎలర్జీ క్రియేట్ చేసే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటి వల్ల మన బాడీ ఎలర్జెటిక్ కండిషన్స్కి గురయ్యి ఎక్యూట్ స్టేజ్లో ఈ ఎలర్జీస్ మనల్ని బాధిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గనక నోటీస్ చేస్తే ఏదైనా డస్ట్ క్లీన్ చేసినప్పుడు, డస్టింగ్ అయినప్పుడు ఈ అలర్జెటిక్ కండిషన్ వల్ల రన్నీ నోస్ ఉండటం లేదంటే ఫ్లమ్ పేరుకోవటం వంటి సిమ్టమ్స్ లంగ్కి సంబంధించినవైతే డస్ట్ కళ్ళల్లోకి వెళ్ళిపోవటం వల్ల కానీ లేదంటే పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల కళ్ళ నుంచి నీళ్లు రావటం, అలాగే చలికి ఎక్స్పోజ్ అయినా సరే కళ్ళ నుంచి నీళ్లు రావటం, ఇంకా దాంతోపాటు కంజక్టివిటీస్ కండ్లకలక అంటారు కదా, ఇటువంటి సిమ్టమ్స్ అంటే అక్యూట్ ఎలర్జెటిక్ కండిషన్స్ ఎటువంటి ఉన్నా సరే మనకి యుఫ్రేషియా అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. అప్పటికప్పుడు సడన్గా ఇటువంటి ఎలర్జెటిక్ కండిషన్ వల్ల మన బాడీలో వచ్చే డిజీజ్ని అంటే ఏదైతే అనీజీగా ఉంటుందో అటువంటి సిమ్టమ్స్ను, ముఖ్యంగా కంటికి సంబంధించిన సిమ్టమ్స్ను క్యూర్ చేయడంలో యుఫ్రేషియా చాలా బాగా వర్క్ చేస్తుంది. అయితే ఈ వీడియో టాపిక్ చలికాలంలో కంటి దురద లేదంటే
చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు కండ్ల నుంచి నీళ్లు కారటం, కళ్ళు మండటం వంటి సింటమ్స్ గురించి. ఈ సింటమ్స్ కోసం ఇఫ్రేషియా 200 పొటెన్సీని ఇంకా డైల్యూషన్ ఫామ్లో యూస్ చేయటం బెటర్. పిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ఇఫ్రేషియాని పిల్స్ ఫామ్లో తీసుకుంటే గనక 5 పిల్స్ని చప్పరించాలి. అదే డైల్యూషన్ ఫామ్లో అయితే టంగ్ మీద డైరెక్ట్గా 2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ ఎంటీ స్టమక్లో ఈ ఫ్రెషియా 2 డ్రాప్స్ టంగ్ మీద వేసుకోవాలి. అదే మధ్యాహ్నం అయితే కనుక భోజనానికి అరగంట ముందు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈవినింగ్ ఈ మెడిసిన్ తీసుకోవాలి అని అంటే మనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మినిమం 3 to 4 hours గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. అలాగే మనం మెడిసిన్ వేసుకున్న తర్వాత 20 నుంచి 30 నిమిషాల తర్వాతే ఏదన్నా తీసుకోవాలి. ఈ విధంగా ఎఫ్రేషియా 200ని రోజుకి 3 సార్లు వాడుకోవాల్సి ఉంటుంది. ఇలాగా కంటిన్యూస్గా 5 days వాడితే ఇటువంటి సింటమ్స్ నుంచి, అంటే మనకి చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు కళ్ళు మంట, దురద వంటి సింటమ్స్ నుంచి ఉపశమనం కలుగుతుంది. అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, వీటి గురించి మనలో చాలా మందికి అవేర్నెస్ ఉంది. మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఎట్లా అయితే ఉంటాయో ఫ్లాక్స్ సీడ్స్ సైజ్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. ఇవి కొంచెం రెడ్డిష్ బ్రౌన్ షేడ్లో ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్ గురించి తెలియని వారు ఈ వీడియో క్లిప్లో వీటిని నోటీస్ చేస్తే గనక ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మనలో చాలామంది ఈ ఫ్లాక్స్ సీడ్స్ని వాళ్ళ డైలీ రొటీన్ డైట్లో భాగం చేసుకుని మంచి బెనిఫిట్స్ కూడా పొందుతున్నారు. ఈ అవిసె గింజలు ఓన్లీ మెడికల్ ఇండస్ట్రీలోనే కాకుండా ఫుడ్ ఇండస్ట్రీ అండ్ బ్యూటీ కాస్మెటిక్ ఇండస్ట్రీలో కూడా ఈ ఫ్లాక్స్ సీడ్ నుంచి తీసిన జెల్ని యూజ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్ పొందుతున్నారు. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 and 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. యాక్చువల్గా చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయన్నమాట. అయితే చేపలు తినని వెజిటేరియన్స్కి ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఒక వరం అని చెప్పాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ఫైబర్స్ రిచ్గా ఉన్న ఈ ఫ్లాక్స్ సీడ్స్ని రెగ్యులర్గా డైట్లో యాడ్ చేసుకోవటం వల్ల వెయిట్ రిడక్షన్కి కూడా, అంటే బరువు తగ్గడానికి కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. కాబట్టి చాలామంది వీటిని స్నాక్స్గా కూడా తీసుకుంటున్నారు. అంటే ఫ్లాక్స్ సీడ్స్తో చేసిన లడ్డు కానీ, చిక్కీ, అవిసె గింజల కారం పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే వీటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కూడా ఈవినింగ్ స్నాక్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విధంగా అవిసె గింజల్ని రెగ్యులర్గా మన డైట్లో యాడ్ చేసుకోవటం వల్ల వెయిట్ రిడక్షన్లో హెల్ప్ అవటమే కాకుండా హెల్దీ స్కిన్ అండ్ హెల్దీ హెయిర్ కూడా పొందవచ్చు. ఈ అవిసె చెట్టు కొమ్మల నుంచి వచ్చే నారతో లెనిన్ కాటన్ క్లోత్స్ కూడా తయారు చేస్తుంటారు. సో టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా ఈ అవిసె గింజలు లేదా అవిసె చెట్టు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ అవిసె గింజల్ని పొడి రూపంలో కానీ లేదా ఏదైనా స్నాక్గా, కారం పొడిగా, ఏ విధంగా అయినా సరే డైలీ మన డైట్లో ఈ అవిసె గింజల్ని కూడా ఒక పార్ట్ చేసుకోవటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సరవుతుంది. దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏజింగ్ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మెనోపాజ్ టైంలో విమెన్ బాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి లోనవుతారు. దానివల్ల ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో అటువంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి ఫ్లాక్స్ సీడ్స్ రెగ్యులర్గా తీసుకోవటం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి ఇటువంటి ఎఫెక్ట్స్ అన్నీ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అండ్ ఆస్ట్రోపోరోసిస్ వ్యాధులను క్యూర్ చేయడంలో కూడా మనకి అవిసె గింజలు చాలా వరకు యూజ్ అవుతాయి. ఈ అవిసె గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా పుష్కలంగా లభిస్తాయి. దీనివల్ల మనం రెగ్యులర్గా అవిసె గింజలు తీసుకోవటం వల్ల ఏజింగ్ కూడా తగ్గుతుంది. అంటే చర్మం ముడతలు రావటం వంటి సమస్యలు కూడా తగ్గుతుంటాయి. ఇక దీంట్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఎన్నో మినరల్స్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ అవటం వల్ల కూడా
మనకి శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించడంలో ఈ అవిసె గింజలు చాలా యూజ్ అవుతాయి. అండ్ వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ వల్ల చర్మం షైన్ అవటమే కాకుండా హెల్దీ హెయిర్ అండ్ హెల్దీ నెయిల్ పొందవచ్చు. ఈ అవిసె గింజలతో చేసిన పొడిని కానీ లేదా అవిసె గింజల్ని మన డైట్లో ఏ విధంగా ఇంక్లూడ్ చేసుకోవాలి, అంటే ఆహారంగా ఎట్లా తీసుకోవాలి, ఇంకా వీటితో చేసిన మెడిసిన్స్, హోమ్ రెమెడీస్ అండ్ ఎటువంటి డిజీజెస్ మీద ఇది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనే విషయాల గురించి రానున్న వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 10. ఇది టాన్సిలైటిస్ మీద వర్క్ అయ్యే రెమెడీ. టాన్సిల్స్ అంటే జనరల్గా అందరికీ తెలిసిందే, అది మన చోట్లో ఈ ఏరియాలో ఉంటాయి. అయితే వీటిని బాడీ డిఫెన్స్ మెకానిజంలో ఫస్ట్ వారియర్స్ అనొచ్చు. మన నోటి ద్వారా కానీ లేదంటే ముక్కు ద్వారా కానీ, అంటే గాలి తీసుకున్నప్పుడు దాంట్లో ఎన్వైరన్మెంట్లో ఉన్న పొల్యూషన్ లేదంటే నోటి ద్వారా నీళ్లు తాగినప్పుడు ఏదన్నా ఇన్ఫెక్ట్ చేసే బ్యాక్టీరియా వైరస్ లాంటి మన బాడీలో ఎంటర్ అయ్యేటప్పుడు ఈ టాన్సిల్సే ఫస్ట్ వాటిని అడ్డుకుంటాయి. ఈ టాన్సిల్స్ మన ఇసోఫేగస్కి సెక్యూరిటీ గార్డ్స్ వంటివి అనమాట. ఎటువంటి జర్మ్స్ వేటిని కూడా ఇవి మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా అడ్డుకుంటూ ఉంటాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఇవి వాటితో ఫైట్ చేసి కిల్ చేసేస్తాయి. అయితే ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న సందర్భంలో మన టాన్సిల్స్ పూర్తిగా ఇన్ఫెక్ట్ అయినప్పుడు అవి ఇన్ఫ్లేమ్ అవుతాయి, అంటే వాస్తాయి, వాచి ఎర్రగా మారటం, నొప్పి రావటం, ఇంకా ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం రావటం, ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండటం, ఇంకా కొంతమందిలో అయితే ఇది చాలా వాచిపోవటం వల్ల ముక్కులోంచి మనం తీసుకునే గాలి సరిగా పాస్ అవ్వట్లేదన్న ఫీలింగ్తో నోటి త్రూ గాలి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా వాచున్న సందర్భంనే మనం టాన్సిలైటిస్ అంటాము. ఈ టాన్సిలైటిస్కి హోమియోపతిలో చక్కటి ట్రీట్మెంట్ ఉంది. కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ లేదంటే బెల్డోనా కూడా ఒక రకంగా మంచిగా వర్క్ చేస్తుంది. బట్ హోమియోలో ఒక భాగమైన బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 10 కూడా ఈ టాన్సిలైటిస్ని క్యూర్ చేయడంలో చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసే రెమెడీ. ఈ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 10లో మనకి 3 టైప్స్ ఆఫ్ సాల్ట్స్ కంబైన్ అయి ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ సాల్ట్ వచ్చేసి కాల్కేరియా ఫాస్, సెకండ్ ది ఫెరమ్ ఫాస్ అండ్ థర్డ్ ది క్యాలిమోర్. వెదర్లో చేంజెస్ వల్ల టాన్సిలైటిస్కి గురవుతూ ఉంటే మనకి కాల్కేరియా ఫాస్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసే రెమెడీ. అండ్ దీంట్లో ఉన్న సెకండ్ సాల్ట్ ఫెరమ్ ఫాస్. ఫెరమ్ ఫాస్ ఇన్ఫెక్షన్ని, ఇన్ఫ్లమేషన్ని అండ్ ఫీవర్ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా వర్క్ చేస్తుంది. టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల మనకి టాన్సిలైటిస్ కలుగుతుంది, అంటే మన టాన్సిల్స్ వాస్తాయి అన్నమాట. అండ్ చాలా వరకు మెయిన్గా కనిపించే సిమ్టమ్ మనకి, అంటే ఈ టాన్సిల్స్ వాయటంతో పాటు మనకి ఫీవర్ కూడా ఉంటుంది. సో ఈ ఫెరమ్ ఫాస్ ఇన్ఫెక్షన్ మీద యాక్ట్ చేయడం వల్ల టాన్సిల్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, దాంతో పాటుగా టెంపరేచర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఇంకా ఈ బైకో నెంబర్ 10లో ఉన్న థర్డ్ సాల్ట్ క్యాలిమోర్. టాన్సిలైటిస్లో క్యాలిమోర్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. క్యాలిమోర్ యాక్చువల్గా గ్లాండ్స్ మీద వర్క్ చేసే రెమెడీ. గ్లాండ్యులర్ ఫంక్షన్స్ అన్ని ప్రాపర్గా జరగటంలో క్యాలిమోర్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. టాన్సిల్స్ వాచినప్పుడు థ్రోట్ అంతా కంప్రెస్ అయిపోతుంది, మనకి బ్రీత్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో నోరు తెరిచి చాలామంది బ్రీత్ తీసుకుంటూ ఉంటారనమాట. ఇటువంటి సిమ్టమ్ ఉన్న వారిలో కూడా క్యాలిమోర్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా అలాగే మనం ఆ మౌత్ని ఓపెన్ చేసి లోపల టాన్సిల్స్ని చెక్ చేస్తే దాని మీద గ్రేయిష్ కవర్ ఉంటుంది, టంగ్ కూడా ఒక గ్రే లేయర్ ఫామ్ అయి ఉంటుంది. ఇటువంటి సిమ్టమ్ ఉన్నప్పుడు కూడా మనకి క్యాలిమోర్ చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఈ బయోకెమిక్ కాంబినేషన్లో ఉన్న 3 సాల్ట్స్ కాల్కేరియా ఫాస్, ఫెరమ్ ఫాస్ అండ్ క్యాలిమోర్ మనకి టాన్సిలైటిస్ని తగ్గించి, అంటే టాన్సిల్స్కి వచ్చిన ఇన్ఫెక్షన్ని తగ్గించి ఫీవర్ని కంట్రోల్లో ఉంచి టాన్సిలైటిస్ని తగ్గించడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. టాన్సిలైటిస్ ఎక్కువగా చిన్న పిల్లల్లో నోటీస్ చేస్తాం, ముఖ్యంగా 6 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాల లోపు పిల్లల్లోనే మనం ఎక్కువ నోటీస్ చేస్తూ ఉంటాం. సో
తరచుగా టాన్సిలైటిస్కి గురయ్యే పిల్లలున్న ఇళ్లలో ఈ బైకో నెంబర్ 10ని ఉంచుకోవటం సజెస్టబుల్. డిజీజ్ తీవ్రతని బట్టి మనం 3 to 4 టాబ్లెట్స్ రోజుకి 3 నుంచి 4 సార్లు చప్పరించాల్సి ఉంటుంది. అంటే బైకో నెంబర్ 10వి టాబ్లెట్ ఫామ్లో దొరుకుతుందన్నమాట ఈ ప్రోడక్ట్. ఆ టాబ్లెట్స్ని 4 to 5 టాబ్లెట్స్ టాన్సిలైటిస్కు ఉన్న తీవ్రతను బట్టి 3 నుంచి 4 టైమ్స్ రెగ్యులర్గా అంటే రోజులో 4 టైమ్స్ వేసుకుని వాటిని చివ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా తరచుగా టాన్సిలైటిస్కి గురవుతున్న వారు డాక్టర్ని కన్సల్ట్ చేసి బైకో నెంబర్ 10తో పాటు హోమియోలో ఇంకా కొన్ని రెమెడీస్ అండ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుని డాక్టర్ సజెస్ట్ చేసిన రెమెడీస్ ప్రాపర్గా అండ్ రెగ్యులర్గా వాడుకోవటం వల్ల బెస్ట్ రిజల్ట్స్ పొందవచ్చు. పైరెక్సియా, దీన్నే కామన్ టెర్మినాలజీలో మనం ఫీవర్ అని అంటాం. ఇవాల్టి టాపిక్ అంతా ఫీవర్ గురించే. అయితే ఇది కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినాల్సిన వీడియో. ఎందుకంటే ఫీవర్ గురించి, అసలు ఫీవర్ అంటే ఏంటి అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం. మనకి డిఫరెంట్ రీజన్స్ వల్ల ఫీవర్ వస్తుంది. అంటే ఇన్ఫెక్షన్ కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ, లేదంటే బాగా స్ట్రెయిన్ అవ్వటం, అలసిపోవటం, లేదా ఇతరత్ర జబ్బుల వల్ల మనకి ఫీవర్ అనే సిమ్టమ్ కనిపిస్తుంది. ఎస్, ఫీవర్ అనేది సిమ్టమ్. ఫీవర్ ఇస్ నాట్ అ డిజీజ్. డిఫరెంట్ డిజీజెస్కి ఫీవర్ అనేది ఒక సిమ్టమ్గా మాత్రమే ఉంటుంది. ఫీవరే కంప్లీట్ డిజీజ్ కాదు. సో మనకి ఫీవర్ వచ్చినప్పుడు మనం ఫీవర్ కోసం వేసుకునే టాబ్లెట్ వల్ల ఫీవర్ అనే సిమ్టమ్ డిజపియర్ అవుతుంది తప్పనిచ్చి ఆ డిజీజ్ కంప్లీట్గా మన బాడీలోనే ఉంటుంది. లేదా కొన్ని సందర్భాల్లో డిజీజ్ తగ్గిపోయినప్పుడు కూడా ఫీవర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ అబ్జర్వ్. మనకి ఫీవర్ వచ్చినప్పుడు మనం వేసుకున్న టాబ్లెట్ ఈ ఫీవర్ అనే సిమ్టమ్ని రెడ్యూస్ చేస్తుందా, లేకపోతే డిసీజ్ అనే కాజ్ను కూడా తగ్గిస్తుందా అని. డిసీజ్ అనే కాజ్కి మనం ట్రీట్మెంట్ చేస్తే ఫీవర్ అనే సిమ్టమ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో ఫీవర్ రాగానే ప్రతి ఒక్కళ్ళు నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఏ రీజన్ వల్ల మనకి ఫీవర్ వచ్చింది అని చెప్పి. దేర్ఫోర్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఫీవర్ రావడానికి ఏదన్నా ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ లేదా బాడీ స్ట్రెయిన్ అవ్వడం, ఏదన్నా ఇతరత్ర డిజీజ్ వల్ల ఫీవర్ వస్తుంది అని చెప్పని. అంటే ఇక్కడ డిజీజ్కి ఫీవర్ అనేది ఒక సిమ్టమ్ అనే మాట అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు మనకి జలుబు చేస్తుంది. ఆ జలుబు వల్ల ఫీవర్ వస్తుంది. అంతేకాని ఫీవర్ జబ్బు కాదు, ఇన్ఫెక్షన్ జబ్బు. ఇక్కడ జలుబు చేసిన దానికి చాలా రకాల సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ముక్కు కారటం కానీ, దగ్గు రావటం, ఆయాసం రావటం, బాడీ పెయిన్స్, హెడేక్, ఫీవర్, ఇలాగా ఇన్ని సిమ్టమ్స్లో ఫీవర్ కూడా ఒక సిమ్టమ్ మాత్రమే. పొల్యూషన్, డస్ట్ లేదా ఇతరత్ర కారణాలు దేనివల్ల అయినా సరే ఫారిన్ బాడీ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీలోని డిఫెన్స్ మెకానిజం అయిన ఇమ్యూన్ సిస్టమ్ అలర్ట్ అవుతుంది. ఆ ఫారిన్ బాడీని మన బాడీ నుంచి ఎలిమినేట్ చేయడానికి ఆ ఫారిన్ బాడీతో ఫైట్ చేస్తుంది. మన బాడీలోని డిఫరెంట్ ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ అన్నీ ప్రాపర్గా జరగడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అదే మన బాడీలోకి ఏదైనా ఫారెన్ మేటర్ అంటే జెర్మ్స్ వంటివి ఎంటర్ అయినప్పుడు మోస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈ డిఫెన్స్ మెకానిజంలో అంటే ఆ వచ్చిన ఫారెన్ బాడీ మీద ఫైట్ చేసి దాన్ని కిల్ చేసి దాని బాడీ నుంచి ఎలిమినేట్ చేసే ప్రాసెస్లో ఉంటుంది. ఇలాగా మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా ఇలాగా ఫైట్ చేసే ప్రాసెస్లో ఉన్నప్పుడు మన మిగతా ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ అంటే నిద్ర సరిగా పట్టకపోవటం, అజీర్తి అంటే తిన్న ఆహారం తక్కువగా డైజెస్ట్ అవ్వటం, దాహం ఎక్కువగా లేదా తక్కువ వేయటం వంటి కొంచెం డిజార్డర్స్ జరుగుతూ ఉంటాయి మన ఫిజియోలాజికల్ యాక్టివిటీస్లో. అండ్ దాంతోపాటే మన బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. శరీరంలోకి ఎంటర్ అయిన ఎటువంటి జర్మ్ అయినా సరే కాజ్ చేసిన ఇన్ఫెక్షన్ని తగ్గించే జర్మ్స్ని కిల్ చేసి మన శరీరంలోని నవరంధ్రాలు 9 హోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ నోస్, థ్రోట్, ఐస్, ఇయర్స్ ఇట్లా చెప్పుకోవచ్చు. వీటి నుంచి ఎక్కడి నుంచి అయినా సరే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ముక్కు నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటే కనుక ముక్కు కారటం అంటాం, లేదంటే ఏనస్ అంటే మన మలద్వారం నుంచి కనుక ఎలిమినేషన్ జరుగుతుంటే మోషన్స్ అంటాం. ఇలా ఏ విధంగా అయినా సరే మన బాడీ మెకానిజం అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ శరీరంలోకి ఎంటర్ అయిన జర్మ్స్ని కిల్ చేసి ఇన్ఫెక్షన్ని 9 హోల్స్ ద్వారా ఎలిమినేట్ చేస్తుంది.
ఫీవర్ లానే దగ్గు కూడా ఒక సింటమ్ మాత్రమే అన్నమాట. అంటే మన ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని దగ్గినప్పుడు అది కఫం కట్ అయ్యి బయటికి రావడానికి ఛాతీ నుంచి నోటి ద్వారా బయటికి రావడానికి హెల్ప్ చేస్తుంది దగ్గనేది. దేర్ఫోర్ శరీరంలోని ప్రాణశక్తి అంతా కూడా ఈ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు మన బాడీలోని టెంపరేచర్ పెరగటం, జ్వరం రావటం, మిగతా ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మందగించటం వంటివి జరుగుతుంటాయి. సో, జ్వరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ నోటీస్ చేయండి. ఈ జ్వరం దేనివల్ల వచ్చింది అని చెప్పి. అంటే ఏ డిజీజ్ వల్ల మనకి ఈ ఫీవర్ అనే సింప్టమ్ కనిపిస్తుంది. ఆ డిజీజ్ ఆర్ దట్ పర్టిక్యులర్ ఇన్ఫెక్షన్‌కి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నామా? లేదంటే ఓన్లీ ఫీవర్‌కి టాబ్లెట్ ఏసేసి ఫీవర్ అనే సింప్టమ్‌ని రెడ్యూస్ చేస్తున్నామా? ఐ హోప్ ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందని. లేదు ఏమన్నా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ కామెంట్ సెక్షన్‌లో అడిగి క్లియర్ చేసుకోవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న నా మెయిల్ ఐడీకి కూడా మెయిల్ చేయొచ్చు. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అప్పటి వరకు స్టే హెల్దీ. జై హింద్.